నంద్యాల జిల్లా కోడుమూరు మండలం కలవరి గ్రామంలో దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయ హుండీని పగలగొట్టి అందులోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో సుమారుగా 15 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు దొంగలించబడినట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మాది కల్లపారి గ్రామం సార్. కల్లపారి దుర్గమ్మ దేవాలయం దగ్గర రాత్రి 12:30-1 గంట సమీపం లోపల ఉండి దుండగులు చేసినారని సమీపిస్తున్నారు. ఎంత పోయిండొచ్చు అని అనుకుంటున్నారు మరి? దాదాపు 15 ఇక్కడ పడేసిపోయినారు. ఇక్కడ కూడా కొంత చిల్లర ఉంది అని చెప్పు. ఒక నిమిషం. ఎవరి పొలం దగ్గర అనేది కూడా చెప్పు. సోమరెడ్డిల వెంకటేశ్వర రెడ్డి పొలం దగ్గర దుండగులు ఉండి పలగొట్టి మొత్తం డబ్బులు తీసుకొని చిల్లర డబ్బులు ఇక్కడనే వదిలిపెట్టి ధ్వంసం చేసి తీసుకొని వెళ్ళిపోయినారు. బంగారు, ఎండి అంతా స్వాహా చేసినారు. మాది కల్లపారి గ్రామం సార్. కల్లపారి దుర్గమ్మ